హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360. నెక్స్ట్ మన టాపిక్ కేంద్ర మంత్రిమండలి మరియు కేంద్ర మంత్రిమండలి వర్గీకరణ గురించి. సో కేంద్ర మంత్రిమండలి అంటే ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రులు. సో దీన్ని మనము కేంద్ర మంత్రిమండలిగా పేర్కొంటాం. సో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కౌన్సిల్ అని చెప్పేసి అంటాం, ఓకేనా, లేదా కౌన్సిల్ ఆఫ్ యూనియన్ మినిస్ట్రీ అని చెప్పేసి అంటాం. సో ఈ కేంద్ర మంత్రిమండలి అనేటువంటిది మరి భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర మంత్రిమండలికి సంబంధించినటువంటిది నిర్మాణం గురించి మనకు 75వ ఆర్టికల్ అనేటువంటిది పేర్కొంటుంది. 75వ ఆర్టికల్ కేంద్ర మంత్రిమండలి నిర్మాణం గురించి పేర్కొంటుంది. సో ఈ కేంద్ర మంత్రిమండలి నిర్మాణం చూస్తే మన కేంద్ర మంత్రిమండలి సభ్యులందరూ కూడా సమానులే, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ కూడా. సో కేంద్ర మంత్రిమండలిలో ఉన్న సభ్యులందరూ కూడా ఒకే రకమైనటువంటి హోదాను, రాజ్యాంగపరమైన హోదాను కలిగి ఉంటారు, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్. అంటే ప్రైమ్ మినిస్టర్ కూడా వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ కౌన్సిల్ ఆఫ్ యూనియన్ మినిస్ట్రీ అనేది గుర్తుంచుకోండి. ఇక్కడ కేంద్ర మంత్రిమండలి సంఖ్య అనేది ఎంతవరకు ఉండాలి? కేంద్ర మంత్రిమండలి సంఖ్య అనేది ఇక్కడ మనకు 75వ ఆర్టికల్లో 1వ క్లాజులో, గతంలో మనకు 1వ క్లాజులో కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య అనేది లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 10% వరకు ఉండొచ్చు. సో ఇది గత నిబంధన. అయితే దీనిని 91వ రాజ్యాంగ సవరణ చట్టం, 91వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ను 2003లో చేసి, 91 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ను 2003లో చేసి ఈ లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 10%ను 15% వరకు ఉండొచ్చు కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య అని చెప్పి మార్పు చేశారు. అంటే ప్రస్తుతం కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య అనేది 75 క్లాజ్ 1లో సబ్ క్లాజ్ ఏ ప్రకారము లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15% వరకు ఉండవచ్చును. సో కేంద్ర మంత్రిమండలి కూర్పు ఇదంతా కూడా ప్రధానమంత్రిపై ఆధారపడి ఉంటుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మనకు ఇంటర్మ్ మంత్రిమండలి అనేది ఇంటర్మ్ గవర్నమెంట్ అనేటువంటిది ఏర్పడింది. ఇంటర్మ్ గవర్నమెంట్. సో దీన్ని మనము తాత్కాలిక ప్రభుత్వము అంటాం, తాత్కాలిక మంత్రిమండలి అంటాం. సో ఈ తాత్కాలిక మంత్రిమండలి అనేటువంటిది మనకు ఏర్పడింది. సో అందులో మనకు 14 మంది ఉండేవారు. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటికి కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య ఎంత అంటే 14 మంది. ఎంత అంటే 14. సో దాన్ని మనం ఇంటర్మ్ గవర్నమెంట్ అంటాం, తాత్కాలిక కేంద్ర మంత్రిమండలి అంటాం. ఈ తాత్కాలిక కేంద్ర మంత్రిమండలి 1947 నుంచి 52 వరకు కొనసాగింది. ఇక 1952లో మళ్ళీ పార్లమెంట్ ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా కేంద్ర మంత్రిమండలి 1952లో ఏర్పడింది అధికారికంగా కేంద్ర మంత్రిమండలి. సో అప్పుడు మన భారత ప్రధాని నెహ్రూ ఈ కేంద్ర మంత్రిమండలి ఏర్పాటులో వర్గీకరణ అనేది తీసుకొచ్చారు. సో ఈ వర్గీకరణ కోసం ఒక కమిటీ ఉంది. ఆ కమిటీయే ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ. 1949 సంవత్సరంలో ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ సిఫార్సులు అనేవి కేంద్ర మంత్రిమండలి సభ్యులను పరిపాలనా సౌలభ్యం కోసం వర్గీకరణ చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసము కేంద్ర మంత్రిమండలి వర్గీకరణ అనేది చేయడం జరిగింది. ఈ కేంద్ర మంత్రిమండలి వర్గీకరణ అనేది ఎప్పటి నుంచి అమల్లోనికి వస్తుంది? వర్గీకరణ అనేది ఎప్పటి నుంచి అమల్లోనికి వస్తుంది అంటే 1952 నుంచి 1952 సంవత్సరం నుంచి కేంద్ర మంత్రిమండలి వర్గీకరణ అనేది కొనసాగుతుంది. అంటే కేంద్ర మంత్రిమండలి సభ్యులైన కేంద్ర మంత్రులు అందరూ కూడా సో వివిధ రకాలుగా
పేర్కొనబడుతున్నారు, వివిధ రకాలుగా పేర్కొనబడుతున్నారు. అయితే ఇది పరిపాలనా సౌలభ్యం కోసం నెహ్రూ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానం. దీని తర్వాత వచ్చిన ప్రధానమంత్రులు కూడా ఫాలో అవుతూ ఉన్నారు. కానీ ఇది రాజ్యాంగపరమైనది మాత్రం కాదు. కేంద్ర మంత్రిమండలి వర్గీకరణ అనేది రాజ్యాంగేతర చట్టేతర విధానం. సో ఇది క్యాబినెట్ నిర్ణయం. ఇది కేంద్ర క్యాబినెట్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. ఇది నెహ్రూ హయాంలో తీసుకున్నారు. దాన్ని తర్వాత వచ్చినటువంటి ప్రైమ్ మినిస్టర్స్ కూడా ఫాలో అవుతున్నారు, కొద్దిగా మార్పులు చేసుకొని. మరి కేంద్ర మంత్రిమండలి సభ్యులను 3 రకాలుగా వర్గీకరించారు. క్యాబినెట్ మంత్రులు అని చెప్పేసి అంటారు. క్యాబినెట్ మంత్రులు ఒక 15 నుంచి 20 మంది వరకు ఉంటారు. క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరనేది చూద్దాం. రాజ్య మంత్రులు వీళ్ళు కూడా ఒక 30 నుంచి 40 వరకు ఉంటారు. సహాయ మంత్రులు వీరు కూడా ఒక 20 వరకు ఉంటారు. సో ఈ రకంగా మనకు కేంద్ర మంత్రిమండలి వర్గీకరణ అనేది క్యాబినెట్ మంత్రులు, రాజ్య మంత్రులు, సహాయ మంత్రులు అని చెప్పేసి 3 రకాలుగా ఉంటుంది. ఏంటి క్యాబినెట్ మంత్రులు? చూడండి, వాస్తవానికి మన భారత రాజ్యాంగం ముఖ్యంగా మన మౌలిక రాజ్యాంగం 1949లో రాయబడిన మన భారత మౌలిక రాజ్యాంగంలో క్యాబినెట్ అనేటువంటి ప్రస్తావన లేదు. క్యాబినెట్ అనే ప్రస్తావన మనకు కనిపించదు. క్యాబినెట్ ప్రస్తావన లేదు. అయితే 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టము ద్వారా 352 అనేటువంటి ఆర్టికల్ ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీని రాష్ట్రపతి ఇంపోజ్ చేయాలనుకున్నప్పుడు అందుకోసం క్యాబినెట్ లిఖితపూర్వకమైన సిఫార్సు ఉండాలి అని చెప్పేసి పేర్కొన్నారు. క్యాబినెట్ లిఖితపూర్వకమైన సిఫార్సు ఉండాలి. సో అంతకుముందు కేంద్ర మంత్రిమండలి సిఫార్సు మేరకు, ప్రధానమంత్రి సిఫార్సు మేరకు రాష్ట్రపతి నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేస్తాడని ఉంది. అయితే దీని 44 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1978లో పార్లమెంట్ ఏం చేసిందంటే ప్రధానమంత్రి సిఫార్సు అనే దాన్ని తీసేసి క్యాబినెట్ లిఖితపూర్వకమైన సిఫార్సు అన్నారు. సో ఇక్కడ తప్ప మళ్ళెక్కడ కూడా క్యాబినెట్ అనే పదం కనిపించదు. మౌలిక రాజ్యాంగంలో మాత్రం క్యాబినెట్ అనేటువంటి ప్రస్తావన లేదు, క్యాబినెట్ అనే దానికి వివరణ కూడా లేదు. సో ఇక్కడ మాత్రం క్యాబినెట్ లిఖితపూర్వకమైన సిఫార్సు అంటారు. సో ఇక్కడ క్యాబినెట్ అంటే ఏమిటి మరి? ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ ప్రకారం క్యాబినెట్ మంత్రులు అంటే ఎవరు అంటే కేంద్ర పరిపాలనలో కీలకమైన శాఖలను క్యాబినెట్ శాఖలు అంటారు. కీలకమైన శాఖలు, కేంద్ర పరిపాలనలో కొన్ని శాఖలను క్యాబినెట్ శాఖలుగా ప్రభుత్వం గుర్తిస్తుంది. ఆ క్యాబినెట్ శాఖలు ఏమిటి అంటే కేంద్ర ఆర్థిక శాఖ, రక్షణ శాఖ, హోంశాఖ, రైల్వే శాఖ, విదేశాంగ వ్యవహారాల శాఖ. సో ఈ రకంగా మనకు కేంద్ర పరిపాలనలో కీలకమైనటువంటి శాఖలే ఇవి క్యాబినెట్ శాఖలుగా ప్రభుత్వం గుర్తిస్తుంది. క్యాబినెట్ శాఖలుగా ఏ శాఖనైతే ప్రభుత్వం గుర్తిస్తుందో సో దానికి ఆ శాఖలకు ఉన్నటువంటి మంత్రులనే క్యాబినెట్ మంత్రులు అని చెప్పేసి అంటారు. సో ఫినాన్స్, డిఫెన్స్, హోమ్ అఫేర్స్, రైల్వే, ఎక్స్టర్నల్ అఫేర్స్ అనేటువంటి మొదలైనవి క్యాబినెట్ శాఖలు. దాదాపుగా ఒక 20 వరకు ప్రభుత్వం క్యాబినెట్ శాఖలను గుర్తించవచ్చు. అంతకంటే ఎక్కువ ఉండవచ్చు, అంతకంటే తక్కువ ఉండవచ్చు. అది డిపెండ్ ఆన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్. ఓకేనా, రైట్. సో ఇది క్యాబినెట్ మంత్రులు అంటే కేంద్ర పరిపాలనలో కీలకమైన శాఖలను క్యాబినెట్ శాఖలు అని కేంద్ర మంత్రిమండలి గుర్తిస్తుంది. వాటినే మనం క్యాబినెట్ శాఖలు అంటాం. ఆ క్యాబినెట్ శాఖలకు ఉన్న మంత్రులని క్యాబినెట్ మంత్రులు అంటారు. సో ఈ క్యాబినెట్ మంత్రులు విధానపరమైనటువంటి బాడీగా చెప్తాం మనం. దీన్ని పాలసీ మేకింగ్ బాడీగా పేర్కొంటాం. అంటే కేంద్రంలో నిర్ణయాలన్నీ కూడా తీసుకునేటువంటిది ఏది అంటే క్యాబినెట్ మంత్రులే. మొత్తం కేంద్ర మంత్రి మండలి సమావేశం కావడం, కేంద్ర మంత్రి మండలి కలిసి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది జరగదు. సో ఇక్కడ కేంద్ర మంత్రి మండలి విధులన్నీ కూడా 90% క్యాబినెటే నిర్వహిస్తుంది. సో పాలసీ మేకింగ్ బాడీగా మరియు డిసిషన్ మేకింగ్ బాడీగా మనకు ఈ క్యాబినెట్ అనేటువంటిది పనిచేస్తుంది. సో క్యాబినెట్ అనేది వారానికి
క్యాబినెట్ అనేది వారానికి ఒకసారి సమావేశం కావడం జరుగుతుంది. క్యాబినెట్ అనేటువంటిది వారానికి ఒకసారి సమావేశం అనేటువంటిది జరుగుతుంది. మళ్ళీ ఈ క్యాబినెట్ మంత్రులలో ముఖ్యమైనటువంటి మంత్రులను మనము కిచెన్ క్యాబినెట్గా పేర్కొంటాం. సో 4-5 ఉంటారు. ఇంకా వాళ్ళైతే ఎప్పటికప్పుడు సమావేశం అవుతూ ఉంటారు. మొత్తానికి క్యాబినెట్ సమావేశాలు మాత్రం ఇయర్కి వీక్లీ వన్స్ అనేటువంటిది ఉంటుంది. క్యాబినెట్ సమావేశాలకు సహాయ మంత్రులు కానీ రాజ్య మంత్రులు కానీ అటెండ్ కావడం అనేటువంటిది ఉండదు. కేవలం క్యాబినెట్ మంత్రులు మాత్రమే అటెండ్ అవుతారు. అవసరం అనుకున్నప్పుడు ప్రధానమంత్రి యొక్క సూచన మేరకు స్వతంత్ర మంత్రులు కూడా అటెండ్ కావచ్చు, వాళ్ళకి రిలేటెడ్ టాపిక్ క్యాబినెట్ సమావేశంలో వస్తే. ఓకేనా. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి మిగతా మంత్రులందరూ కూడా ఆమోదం తెలియజేయాల్సిందే. సహాయ మంత్రులైనా రాజ్య మంత్రులైనా వాళ్ళందరూ కూడా క్యాబినెట్ నిర్ణయాన్ని వాళ్ళ నిర్ణయంగా ఆమోదించాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇలా క్యాబినెట్ అనేటువంటిది వీక్లీ వన్స్ అనేటువంటిది సమావేశమై కీలకమైనటువంటి నిర్ణయాలను విధానాలను రూపొందించడానికి సమావేశం అవుతూ ఉంటుంది. సో మన కోవిడ్ సమయంలో వారానికి 3-4 సార్లు క్యాబినెట్ సమావేశాలు అనేటువంటివి జరిగేవి. సో క్యాబినెట్ సమావేశంలో మనకు ప్రధానమంత్రి కూడా వన్ ఆఫ్ ద క్యాబినెట్ మినిస్టర్ కాబట్టి సో ప్రధానమంత్రి నేతృత్వంలో ఈ క్యాబినెట్ సమావేశాలు అనేటువంటివి జరుగుతాయి. తర్వాత రాజ్య మంత్రులు. సో రాజ్య మంత్రులని మనం స్వతంత్ర మంత్రులు అంటాం. రాజ్య మంత్రుల్ని మనం స్వతంత్ర మంత్రులు అని అంటాము. సో స్టేట్ మినిస్టర్స్ అంటాం. స్టేట్ మినిస్టర్స్ అంటే మళ్ళీ రాష్ట్ర మంత్రులు అని కాదు, స్టేట్ మినిస్టర్స్ అని చెప్పేసి అంటాము. స్టేట్ మినిస్టర్స్ అంటే రాజ్య మంత్రులు అని అర్థం. అంటే ఏమిటంటే క్యాబినెట్ శాఖలు కాకుండా ఇతర శాఖలను స్వతంత్ర శాఖలు అంటాం. ఆ శాఖలకు ఒకే మంత్రి ఉంటారు కాబట్టి వాటిని మనం స్వతంత్ర మంత్రులు అని అంటాం. ఉదాహరణకు కార్మిక ఉపాధి శాఖ, కేంద్రంలో కార్మిక ఉపాధి శాఖ, కేంద్ర కార్మిక ఉపాధి శాఖ. ఇది కేంద్ర క్యాబినెట్లో కేంద్ర మంత్రిమండలిలో స్వతంత్ర శాఖ కాబట్టి దీనికి ఒకే మంత్రి ఉంటాడు కావున వారిని స్వతంత్ర మంత్రి అంటాము. అదేవిధంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ. సో ఇలాంటి కొన్ని శాఖలు అనేటువంటివి ఉంటాయి. వీటిని స్వతంత్ర శాఖలు అంటారు. వాటికి ఉన్నటువంటి మంత్రులను రాజ్య మంత్రులు, స్వతంత్ర మంత్రులు అంటారు. వాస్తవానికి జనరల్గా మనకు కేంద్ర పరిపాలనలో వీరు మంత్రి మండలిలో 2వ హోదాను కలిగి ఉంటారు. అగ్ర హోదాను క్యాబినెట్ మంత్రులు కలిగి ఉంటారు, 2వ హోదాను రాజ్య మంత్రులు కలిగి ఉంటారు. తర్వాత సహాయ మంత్రులు. ఈ సహాయ మంత్రులు అనేటువంటి వారు క్యాబినెట్ మంత్రులకు సహాయకంగా ఉంటారు. మరియు కొన్ని సందర్భాలలో స్వతంత్ర మంత్రులకు కూడా సహాయకంగా ఉంటారు. సో వీరిని మనము సహాయ మంత్రులు అంటాం. కేంద్ర మంత్రిమండలిలో 3వ స్థాయి కలిగిన మంత్రులుగా వీరిని పేర్కొంటాం. 3వ స్థాయి కలిగిన మంత్రులు. కేంద్ర మంత్రిమండలిలో మొదటి స్థాయి కలిగిన వాళ్ళు క్యాబినెట్ మంత్రులు అయితే, 2వ స్థాయి కలిగిన వాళ్ళు స్వతంత్ర మంత్రులు అయితే, 3వ స్థాయి కలిగిన వాళ్ళే ఈ సహాయ మంత్రులు. ఓకేనా. సో ఇది మనకు ఉన్నటువంటి మంత్రిమండలికి సంబంధించినటువంటిది. ఇప్పుడు ఈ సహాయ మంత్రులు ఎప్పుడు కూడా క్యాబినెట్ సమావేశాలకు అటెండ్ అవ్వరు. ఎందుకంటే క్యాబినెట్ మంత్రి అటెండ్ అవుతాడు కాబట్టి క్యాబినెట్ శాఖకు సహాయ మంత్రిగా ఉన్న వాళ్ళు అటెండ్ కారు. అయితే క్యాబినెట్ మంత్రి లేనప్పుడు, క్యాబినెట్ సమావేశానికి అటెండ్ కానప్పుడు సో ఆ క్యాబినెట్ శాఖ సహాయ మంత్రి ఎవరైతే ఉంటారో వారు క్యాబినెట్ మంత్రి సూచన మేరకు అటెండ్ కావచ్చు. ఇన్ జనరల్లీ క్యాబినెట్ సమావేశాలంటే క్యాబినెట్ మంత్రులే అటెండ్ అవుతారు, మిగతా మంత్రులు కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. క్యాబినెట్ నిర్ణయం అంటే మొత్తం మంత్రిమండలి నిర్ణయంగా భావించబడుతుంది. కానీ క్యాబినెట్ అంటే క్యాబినెట్ మంత్రులే సమావేశమై ఏ నిర్ణయమైనా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ. తర్వాత పార్లమెంటరీ కార్యదర్శి అనేటువంటిది ఇది మనకు బ్రిటిష్ దేశంలో ఉండింది. ఎందుకంటే మనము ఈ పార్లమెంటరీ వ్యవస్థ అనేటువంటిది బ్రిటిష్ దేశంలోనే ఆవిర్భవించింది. పార్లమెంటరీ తరహా వ్యవస్థను కూడా మనం కూడా అక్కడి నుంచే స్వీకరించాం, కాపీ చేసుకున్నాం, మనం అందరికీ తెలుసు. ఈ పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంటరీ కార్యదర్శి అనేటువంటి పోస్టులు మనకు బ్రిటిష్ దేశంలో ఉంటాయి. బ్రిటిష్ దేశంలో క్యాబినెట్ మంత్రులకు సహాయకంగా పార్లమెంట్ వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్ళే పార్లమెంటరీ కార్యదర్శులు. సో వీరిని మనం పార్లమెంటరీ సెక్రటరీ అంటాం. వీరిని అసిస్టెంట్ కార్యదర్శి అని కూడా అంటాం. అసిస్టెంట్ మంత్రులు అని కూడా అనొచ్చు. అసిస్టెంట్ మంత్రులు. పార్లమెంటరీ కార్యదర్శులు అంటే నథింగ్ బట్ క్యాబినెట్ మంత్రులకు సహాయకంగా క్యాబినెట్ మంత్రులకు కానీ ఇతర మంత్రులకు కానీ
పార్లమెంటు వ్యవహారాలలో వారి మంత్రిత్వ శాఖ వ్యవహారాలలో సహకరించేవారు. పార్లమెంటరీ వ్యవహారాలలో ప్రతి మంత్రికి ఒక పార్లమెంటరీ కార్యదర్శి ఉంటారు. ప్రతి మంత్రికి అంటే పార్లమెంటరీ కార్యదర్శులు పార్లమెంటు వ్యవహారాలలో వివిధ మంత్రులకు కావలసిన సహకారాన్ని సహాయాన్ని పూర్తిగా అందిస్తారు. అందుకని వీరిని అసిస్టెంట్ మంత్రులు అని చెప్పేసి అంటారు. మన దేశంలో 1967 వరకు పార్లమెంటరీ కార్యదర్శులు ఉండేవారు మన దేశంలో కూడా. ఓకేనా, వీరిని 4వ స్థాయి మంత్రులు అంటారు. సో వీరు సహాయ మంత్రి కంటే తక్కువ స్థాయి వాళ్ళు అన్నట్టు. సో వీరు సహాయ మంత్రి కంటే తక్కువ స్థాయి వాళ్ళు. అయితే వీరిని కూడా కేంద్ర మంత్రి మండలిలో సభ్యులుగా భావిస్తాం. వీరు నియమించబడితే వీరిని కూడా కేంద్ర మంత్రి మండలిలో సభ్యులుగా భావించాల్సి ఉంటుంది పార్లమెంటరీ కార్యదర్శులను నియమిస్తే. అర్థమవుతుందా? సో ఎందుకంటే వీరిని అసిస్టెంట్ మంత్రులు అంటాం కాబట్టి. సో కేంద్ర మంత్రి మండలిలో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులకు కానీ ఇతర మంత్రులకు కానీ పార్లమెంటరీ వ్యవహారాలలో వాళ్ళకి కావలసినటువంటి సహాయ సహకారాన్ని అందించడం వీరి బాధ్యత. సో వీరు కూడా కేంద్ర మంత్రి మండలిలో సభ్యులుగా కావాల్సి ఉంటుంది, కేంద్ర మంత్రి మండలిలో సభ్యులుగా గుర్తించాల్సి ఉంటుంది. సో 1967 సంవత్సరంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ పార్లమెంటరీ కార్యదర్శి అనేటువంటి వ్యవస్థను కొనసాగించలేదు, రద్దు చేసింది. తర్వాత 1985 రాజీవ్ గాంధీ ప్రభుత్వం తిరిగి పార్లమెంటరీ కార్యదర్శులను నియమించడం, పార్లమెంటరీ కార్యదర్శి వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అయితే రాజీవ్ గాంధీ తర్వాత మాత్రము విపి సింగ్ వీళ్ళంతా కూడా పార్లమెంటరీ కార్యదర్శి వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. మనకు ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటరీ కార్యదర్శులను ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలిలో వాళ్ళు కూడా సభ్యులు అవుతారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి అంటే తెలంగాణ శాసనసభ సభ్యుల సంఖ్యలో 15% వరకు ఉండొద్దు, 15%కు మించి ఉండకూడదు. తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి అనేది తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 15% దాటి ఉండకూడదు. అయితే ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర మంత్రులు 18 మంది ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 15% ఉండాల్సిన సంఖ్య ఉంది. తెలంగాణ రాష్ట్ర మంత్రులు 18 మంది ఉన్నారు, ఎగ్జాక్ట్లీ మ్యాక్సిమం ఉన్నారు. ఇప్పుడు పార్లమెంటరీ కార్యదర్శులను ఒక 6 నియమించుకున్నారు. 18 + 6 ఎంత? 24. అంటే అప్పుడు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 15%కు మించిపోయి ఉంటుంది. అందుకని దీన్ని మన ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ హైకోర్టు అంటే మన ఉమ్మడి హైకోర్టు ఏపీ హైకోర్టు ఉన్నప్పుడు తెలంగాణ హైకోర్టు ఉన్నప్పుడు కొట్టివేయడం జరిగింది. అర్థమవుతుందని నేను చెప్పేది? తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి సభ్యుల సంఖ్య అనేది తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో 15% వరకు ఉండాలి. అంటే ఆ నంబర్ ఎంత అంటే 18. ఎందుకంటే 119లో 15% వరకు మన తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి ఉండాలి అంటే 18 మంది. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు 18 మంది ఉన్నారు. అప్పుడు మరొక 6 ఎమ్మెల్యేలకు పార్లమెంటరీ కార్యదర్శి పోస్టులు ఇచ్చారు కేసీఆర్ గారు. ఆ 6 పార్లమెంటు కార్యదర్శులు కావడం వల్ల వారు కూడా మంత్రి మండలి సభ్యులు అవుతారు. కాబట్టి 18 + 6 24 అవుతుంది. కాబట్టి సో అప్పుడు ఏమైపోయిందంటే ఇది అతిక్రమించినట్టు అయిపోయింది, ఇది అధిగమించింది. కాబట్టి కోర్టు కొట్టివేయడం, హైకోర్టు అనేటువంటిది కొట్టివేసింది. కానీ పార్లమెంటరీ కార్యదర్శి వ్యవస్థ అనేది మాత్రం రాజ్యాంగ విరుద్ధమని చెప్పలేదు. పార్లమెంటరీ కార్యదర్శి వ్యవస్థ కోసం కేసీఆర్ గవర్నమెంట్ చట్టం చేసినప్పుడు కూడా ఆ చట్టాన్ని కొట్టివేయలేదు. కానీ పార్లమెంటరీ కార్యదర్శులు రాష్ట్ర మంత్రిమండలి సభ్యులే కాబట్టి రాష్ట్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య అనేది రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యలో 15%కు మించకూడదు అనే నిబంధనను ఇక్కడ హైకోర్టు అనేటువంటిది ప్రస్తావించడం జరిగింది. అర్థమవుతుందా? పార్లమెంటరీ కార్యదర్శులు అనేటువంటి వాళ్ళు పార్లమెంటు సభ్యులే. పార్లమెంటరీ కార్యదర్శులు అనేవాళ్ళు పార్లమెంటరీ సభ్యులే. పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలనే పార్లమెంటరీ కార్యదర్శులుగా తీసుకుంటారు. అంటే వీళ్ళు మంత్రులకు అసిస్టెంట్ మంత్రులుగా పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. వీరికి కూడా మంత్రులుగా జీతభత్యాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కిచెన్ క్యాబినెట్ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు నేను చెప్పాను, క్యాబినెట్లో 4-5 కలిసి ప్రధానమంత్రికి సన్నిహితులుగా మరియు స్నేహితులుగా లేదంటే బంధువులు అయి ఉంటారు. సో ప్రధానమంత్రి యొక్క నిర్ణయాలపైన వారు ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటారు. దాన్ని మనం కిచెన్ క్యాబినెట్ అని చెప్పేసి అంటాం. ఈ కిచెన్ క్యాబినెట్ అనేటువంటి పదం మనకు ఎక్కువగా ఇందిరాగాంధీ హయాంలో రావడం జరిగింది. ఇందిరాగాంధీ హయాంలో మన కిచెన్ క్యాబినెట్ అనేటువంటిది పదం అనేటువంటిది ఎక్కువగా పాపులర్ కావడం జరిగింది. సో ఇందిరాగాంధీ హయాంలో క్యాబినెట్లో కీలకమైనటువంటి మంత్రులు ఇందిరాగాంధీకి చాలా సన్నిహితంగా ఉండి ఇందిరాగాంధీ నిర్ణయాలలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చూపించారు. సో వారిని మనం కిచెన్ క్యాబినెట్ అని చెప్పేసి అంటాం. వాళ్ళు ఎవరనేది తర్వాత చూద్దాం. కిచెన్ క్యాబినెట్. ఇక తర్వాత లాల్ బహదూర్ రాజీవ్ గాంధీ హయాంలో కొంతమంది క్యాబినెట్ మంత్రులు రాజీవ్ గాంధీపై చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపించారు. సో దాన్ని మనము డెహ్రాడూన్ బ్రిగేడియర్ అని చెప్పేసి అంటాం.
డెహ్రాడూన్ బ్రిగేడియర్గా మనం పేర్కొనడం జరుగుతుంది. సో అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో కూడా లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో కూడా క్యాబినెట్ మంత్రులలో కొంతమంది లాల్ బహదూర్ శాస్త్రికి చాలా సన్నిహితంగా ఉండి పరిపాలనలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చూపించారు. సో అప్పుడు ఆ కిచెన్ క్యాబినెట్ ఏమని పిలిచారంటే గ్రాండ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అన్నారు. గ్రాండ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే వాళ్ళంతా కూడా వృద్ధులే, అర్థమవుతుందా? లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క క్యాబినెట్లో ఎవరైతే సీనియర్స్ ఉన్నారో చాలా వృద్ధులు, వారు ఇన్ఫ్లుయెన్స్ అనేది లాల్ బహదూర్ శాస్త్రిపై చూపించేవారు. సో ఇలా ప్రధానమంత్రిపై ఎవరైతే క్యాబినెట్ మంత్రులలో ప్రధానమంత్రి నిర్ణయాలపై ఆలోచనలపై ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ప్రధానమంత్రికి సన్నిహితులుగా స్నేహితులుగా బంధువులు ఎవరైతే ఉంటారో వారిని మనం కిచెన్ క్యాబినెట్ అంటాం. కిచెన్ క్యాబినెట్ అనేటువంటి వాళ్ళు క్యాబినెట్ మంత్రులై ఉండాల్సిన అవసరం లేదు. క్యాబినెట్ మంత్రులు కానిటువంటి వారు కూడా ప్రధానమంత్రికి చాలా సన్నిహితంగా ఉండి ప్రధానమంత్రి నిర్ణయాలలో క్యాబినెట్ నిర్ణయాలలో ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తే వారిని కిచెన్ క్యాబినెట్ అని కూడా మనం అనవచ్చు. ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ మనకు ఇందిరాగాంధీకి కిచెన్ క్యాబినెట్గా వ్యవహరించేటువంటి వాళ్ళు ఎవరు అంటే ఒకరు వైబీ చవాన్, కరణ్ సింగ్, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్, వీళ్ళంతా కూడా ఉమాశంకర్ అనేటువంటి వ్యక్తి, ఉమాశంకర్ దీక్షిత్, అదేవిధంగా పివి నరసింహారావు గారు ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ వెంట ఉండి కీలకమైనటువంటి సంక్షోభంలో సహాయం అందించినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. సో వీళ్ళందరూ కూడా కిచెన్ క్యాబినెట్. ఎవరికి? ఇందిరాగాంధీ హయాంలో, ఇందిరాగాంధీ క్యాబినెట్లో వీరిని కిచెన్ క్యాబినెట్ అంటారు. ఇందిరాగాంధీ యొక్క నిర్ణయాలలో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్. వాస్తవానికి ఇందిరాగాంధీ ఎవరు చెప్తే వినరు, వారి నిర్ణయాలు అనేవి మోనార్కిజంగా ఉంటాయి, కానీ కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చూపించారు కాబట్టి కిచెన్ క్యాబినెట్ అంటున్నాం. సో ఇక తర్వాత మనం తీసుకుంటే లాల్ బహదూర్ శాస్త్రి క్యాబినెట్లో కిచెన్ క్యాబినెట్గా పేర్కొన్న వారిని గ్రాండ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటున్నాం. ఎవరు వీళ్ళు అంటే గుల్జారీలాల్ నందా, స్వరణ్ సింగ్ మొదలైనటువంటి వారిని మనం ఇక్కడ కిచెన్ క్యాబినెట్గా లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో పేర్కొంటాం. వీరిని గ్రాండ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటున్నాం. ఇక జవహర్లాల్ నెహ్రూకు కిచెన్ క్యాబినెట్గా ఉండేటువంటి వాళ్ళు ఎవరు అప్పుడు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, తర్వాత గుల్జారీలాల్ నందా. సో గుల్జారీలాల్ నందా వీళ్ళంతా కూడా జవహర్లాల్ నెహ్రూకి కిచెన్ క్యాబినెట్గా పనిచేశారు అని చెప్పొచ్చు. కిచెన్ క్యాబినెట్ పాత్రను వ్యవహరించారు అని చెప్పేసి అనొచ్చు. సో ఇంకా మనకి ఇక్కడ కిచెన్ క్యాబినెట్లో తీసుకుంటే మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో కిచెన్ క్యాబినెట్గా ఎవరిని పేర్కొంటాం? సోనియా గాంధీ, చిదంబరం, అదేవిధంగా ప్రణబ్ ముఖర్జీ. వీరిని మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో కిచెన్ క్యాబినెట్ అంటాం. ఓకేనా? సో అప్పుడు సోనియా గాంధీ మినిస్టర్ కూడా కాదు, క్యాబినెట్ మంత్రి కూడా కాదు, కానీ మన్మోహన్ సింగ్ నిర్ణయాలపై పూర్తి ఇన్ఫ్లుయెన్స్ అనేది సోనియా గాంధీ ఉండేది. కాబట్టి సోనియా గాంధీని కిచెన్ క్యాబినెట్గా మనం పేర్కొంటాము. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మన్మోహన్ సింగ్ ముందు పెట్టి మొత్తం నడిపింది సోనియా గాంధీ గారు, వారికి సహకరించింది చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ. కాబట్టి మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో వీరిని కిచెన్ క్యాబినెట్గా పేర్కొంటున్నాం. సో ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు. సో వీరి క్యాబినెట్లో కిచెన్ క్యాబినెట్గా ఎవరిని పేర్కొంటాం? ఇంకెవరిని? అమిత్ షా, అదేవిధంగా నిర్మలా సీతారామన్, తర్వాత రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా నితిన్ గడ్కరీ. సో వీళ్ళందరూ కూడా
కిచెన్ క్యాబినెట్గా నరేంద్ర మోడీ గారికి మనం పేర్కొంటాము. కిచెన్ క్యాబినెట్గా పేర్కొనడం జరుగుతుంది. సో ఇది మనకు కేంద్ర మంత్రిమండలిలో కిచెన్ క్యాబినెట్ అనేటువంటిది ఒకటి పాపులర్ అనేటువంటిది ఉంటుంది. ఇది బ్రిటిష్ దేశం నుంచి కూడా కొనసాగుతుంది. సో కిచెన్ క్యాబినెట్ అనేది కూడా రాజ్యాంగంలో పేర్కొనబడలేదు, అసలు క్యాబినెటే పేర్కొనబడలేదు. కాబట్టి కిచెన్ క్యాబినెట్ అనేటువంటిది ఒక మీడియా సృష్టిగా చెప్పొచ్చు. అంటే ప్రధానమంత్రి గారి పైన ఇన్ఫ్లుయెన్స్ చూపించేటువంటి క్యాబినెట్ మంత్రులు సన్నిహితులు కానీ స్నేహితులు కానీ, మరియు క్యాబినెట్ మంత్రులు కానటువంటి వారు కూడా సన్నిహితులు స్నేహితులు ప్రధానమంత్రిపై ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తే వారిని కిచెన్ క్యాబినెట్గా పేర్కొంటారు.